హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ టీచీ అంటాను. సో ఈ రోజు అయితే సండే ఎపిసోడ్ రివ్యూ అయితే చేస్తాను. సో షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. సో లేట్ అయింది ఏమనుకోవద్దు. ఇప్పుడే డిమన్ స్లేయర్ మూవీ అయితే చేస్తాను. సో దాని గురించి కొంచెం లేట్ అవుతుంది రివ్యూ అయితే. ఫస్ట్ ఇంకా లేట్ చేయకపోతే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెద్ద అయితే ఏముండదు ఎపిసోడ్లో. బేసిక్గా అందరినీ సేవింగ్ ఇంకా చిన్న చిన్న ఫన్నీ టాస్క్ తెలిసింది కదా సండే ఎపిసోడ్ అంటే. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నిన్న బాక్సెస్ కొంతమందికి బ్యాలెన్స్ ఉంది కదా, ఆ వాటిలో ఈరోజు మిగిలిన వాళ్ళని అయితే కొంచెం అడిగారు. అంత సీరియస్ అయితే ఏం లేదు, అలా అలా ఫన్ అయిపోయింది. యాక్చువల్గా మనీష్ గురించి చెప్పలేదు నేను వీడియోలో, మనీష్ గురించి మర్చిపోయాను. బేసిక్గా మనీష్ పెద్దగా ఏమీ లేదు అక్కడ, చాలా మిస్టేక్స్ ఉన్నాయి మనిషి. కాకపోతే హరీష్కి ఎప్పుడైతే అంత కోటింగ్ పడిందో ఇంకా మనీష్ చాలా తెలివిగా ఎస్కేప్ అయిపోయాడు. మొత్తం అంతా ఒప్పుకుని తప్పు. సో చూద్దాం, రేపు నామినేషన్స్ ఫుల్ ఫైర్గా ఉంది. ఏమైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే అప్డేట్ చేస్తాను నామినేషన్స్ గురించి. సో వీడియోలోకి ముందుకెళ్ళే ముందు ఒకసారి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళకి అంత రీచ్ అవుతుంది. సో లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సృష్టి యాపిల్ గురించి అయితే డిస్కషన్ వస్తుంది. బేసిక్గా అక్కడ తను పిలిచి బాక్స్ పిక్ చేయమంటారు, ఒక ఎంటీ బాక్స్ పిక్ చేస్తారు. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పచ్చు. తనకైతే ఏమీ లేవని చెప్పి తను సాల్వ్ చేసుకుని కూర్చుండిపోతుంది. ఫ్రెష్ వచ్చేసరికి చాలా సిల్లీ థింగ్ అండి. ఈ వారం మొత్తం ఏంటంటే యాపిల్, బనానాలు, ఓకే, గుడ్లు, వీటి గురించే గొడవలన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవన్నీ చాలా సింపుల్ అనిపిస్తాయి, కానీ అక్కడ ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, ప్రతిదీ పాయింట్ చేయాలి. సో అందులో తప్పైతే ఏం లేదు. ఫ్రెష్ కూడా మరీ అసలు చాలా అమాయకంగా ఉంది ఆమె అయితే. అందుకే ఈరోజు ఆమె ఎలిమినేట్ అయితే అయిపోయింది. అదంతా మోర్ వ్యాలిడ్ పాయింట్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఓనర్స్ మధ్య వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటే హాల్లోకి వచ్చాక ఇంకో డెసిషన్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఎవరిని మనం బ్లేమ్ చేయడం అయితే ఏం లేదు. ఓకే, తనకి యాపిల్ ఇవ్వలేదు అని చెప్పి పాయింట్ రైజ్ చేస్తుంది. బనానాస్ వీటి గురించి మాట్లాడే ఎలా ఉంటుంది. కాకపోతే జరిగింది ఇదే అక్కడ. బేసిక్గా ఓవరాల్ కన్క్లూషన్ ఏంట్రా అంటే వీళ్ళకైతే క్లారిటీ లేదు. ఇక్కడ సంజన గారు లెగిస్తారు. సో సంజన గారు లెగిసి, సార్ యాజ్ ఎ క్యాప్టెన్ వీళ్ళెవరు నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు, నాకు అసలు క్యాప్టెన్ సుపీరియరా ఓనర్ సుపీరియరా అన్న క్వశ్చన్ అడుగుతుంది. నాగార్జున గారు అడుగుతారు అనమాట, హూ క్వశ్చన్ అని. బిగ్ బాస్ క్వశ్చన్ చేశారు కదా, ఎవరిని క్వశ్చన్ చేస్తారు, నేను క్వశ్చన్ చేస్తాను. సో అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వే రెస్పాన్సిబుల్. సో ఫైనల్గా క్యాప్టెన్ సుపీరియరా ఓనర్ సుపీరియర్ అంటే క్యాప్టెన్ ఇస్ ద సుపీరియర్ అని చెప్పారు. ధమాల్. ఎందుకంటే ఇంకా సంజన గారి సంగతి తెలిసిందే కదా, ఆల్రెడీ ఆమె నా పవర్స్ అంటుంది. ఇంకా ఆమె సుపీరియర్ అన్నప్పుడు ఇంకా ఎవరినైనా లెక్క చేస్తుందా? అస్సలు ఇచ్చి పడేస్తుంది. నెక్స్ట్ సంజన గారు అయితే అది అయిపోయింది. ఇంకా చూద్దాం సంజన గారు ఏం చేస్తారు ఏంటి అన్నది. ఆమె ఆల్రెడీ మిడ్ నైట్ గుసగుసలు చిన్న అప్డేట్ ఉంది, అది కూడా లాస్ట్లో చెప్తాను. దొంగతనాల గురించి చిన్న ఫన్నీ కన్వర్సేషన్ అయితే జరుగుతుంది. అదే మన తనుజ గారు వీళ్ళందరూ కిచెన్లో కూర్చొని బనానాన్ని తినేస్తారు కదా, అది ఫన్గా అయిపోతుంది. నెక్స్ట్ హరీష్ ఈరోజు మీరు చూస్తే ముఖం చాలా సీరియస్గా పెట్టుకుంటూ కూర్చున్నాడు మొత్తం ఎపిసోడ్ అంతా. బేసిక్గా హరీష్ అయితే అడిగాడు, మాస్క్ అని అడిగాడు. కాకపోతే అంతే, ఇంకా అతని నేచర్ అలా ఉన్నట్టుంది. ఆ మనిషి మనం ఏం చేయలేం. కాకపోతే అది అతనికి చాలా నెగిటివ్ అవుతుంది, చాలా అంటే చాలా నెగిటివ్ అవుతుంది. అతను ఎంత మార్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే షో ప్యాటర్న్ బట్టి కొన్నిసార్లు మనం బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అవతల వాళ్ళ బట్టి కూడా నువ్వు కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ కామెంట్స్ నాకు ఒళ్ళు చాలా మండిపోతుందండి. అదే నాదిన కాలేసుకుని కూర్చోవడం ఏంటి స్వామి. ఈరోజు వెళ్ళిపోయేటప్పుడు కూడా లెగరు ఓనర్స్ అంటే ఇంకెవరు మన కామనర్లే. వీళ్ళు మారరు, ఇంకా వేస్ట్ వీళ్ళతో. బేసిక్గా బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు అనుకుంటున్నారు సెలబ్రిటీస్కి సింపతి తెప్పించడం అని చెప్పి. లేదు, ఓనర్స్ ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళ బిహేవియర్ వల్ల ఓనర్స్కి సింపతి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రివర్స్లో ఉండాల్సింది రివర్స్ అయిపోయింది. ఇంకా అంతే, వీళ్ళ బిహేవియర్ మారదు, వాళ్ళకి సింపతి వర్కౌట్ అవ్వడం మారదు. కథ ఓనర్స్ టాస్క్లు వాడతారు కాబట్టి వాళ్ళు అందరూ ప్రూవ్ చేసుకోవాలి తప్పితే నార్మల్గా అయితే వర్కౌట్ అవ్వదు. మిరాయ్ టీం వచ్చారు, మిరాయ్ మూవీ చూడాలి. మిరాయ్ కూడా చాలా బాగుందని టాక్ ఉంది. సో వాళ్ళు వచ్చారు, ఇది మొత్తం టాస్క్ అయితే ఏం చెప్పాను ఫన్గా అయిపోయింది.
2 టీమ్స్గా విడిపోయి ఫన్ అయిపోయింది. ఇక్కడ కొంచెం మెల్లమెల్లగా ఇక్కడ నుంచి హరీష్ ఫేస్లో ఆ స్మైల్ అవి చూస్తాం. నెక్స్ట్ ఈరోజు సేవింగ్ టాస్క్స్ గురించి మాట్లాడాలి మనం. ఇక్కడ సేవింగ్స్ అని కూడా చాలా వెరైటీగా బాగా ప్లాన్ చేశారు. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ షాంపూ గొడవ అయింది. నెక్స్ట్ కేజ్ మన ఫ్రీ బర్డ్ నామ్ గారు, ఓకే. తర్వాత క్యారేజెస్, మొత్తం ఈరోజు వాళ్ళంతా క్యారేజీలోనే తినడం ఇప్పుడు వరకు కూడా. ఇంకేం పెట్టారు అంటే అన్నీ ఇలాంటివే, ఆల్ వెరైటీ మొత్తం అన్ని ఏవైతే హౌస్లో ఇష్యూస్ ఉన్నాయో దాని గురించి వాళ్ళైతే తీసుకొచ్చి పెట్టారు. సో అలాగా స్మూత్గా సేవింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మెయిన్ ఎపిసోడ్లో ఏంట్రా అంటే ఆ టాస్క్ ఏదైతే జరిగిందో, మీలో ఎంతమందికి హార్ట్ఫుల్గా చెప్పండి భరణి గారు చాలా రఫ్గా ఆడారు, అంత రఫ్ అవసరమా అని అనిపించిందో చెప్పండి. అండ్ ఈ టాస్క్ గురించి ఒకసారి చెప్పేస్తాను. ఏంటంటే బేసిక్గా టాస్క్ వీళ్ళు టెనెంట్స్ అందరూ ఉన్నారు కదా, 9 మెంబర్స్ సంజన గారితో ఇంక్లూడెడ్, మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్లో సంజన గారు ఓనర్ కదా అంటే జస్ట్ టెంపరీ ఓనర్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళలో నుంచి ఒక పర్మనెంట్గా ఓనర్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఓకే. సో ఈ 9 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్, వాళ్ళు 2 టీమ్స్గా వెళ్ళిపోవాలి. ఒక సైడ్ ఇమాన్యుల్ హెడ్, ఒక సైడ్ భరణి హెడ్. సో ఇమాన్యుల్ భరణి గారు ఇద్దరు 2 టీమ్స్ సెలెక్ట్ చేసేస్తారు. 3 మెంబర్స్, మొత్తం 4 ఈచ్ సైడ్. మధ్యలో ఒకరు మిగిలిపోతారు, ఫ్లోరా సైడ్ గారు, ఆమె సంచాలక్, ఓకే. వీళ్ళ టాస్క్ ఏంటంటే సింపుల్, పేపర్స్ వస్తాయి, వైట్ పేపర్స్, స్టాంప్ బోర్డ్స్ ఉంటాయి. ఆ పేపర్ తీసుకోవడం, స్టాంప్ కొట్టడం, బ్యాలెట్ బాక్సెస్ ఉంటాయి, బ్యాలెట్ బాక్స్ లేదు. రెడ్ టీమ్ వచ్చేసి మన భరణి గారు, తనుజ గారు, రామ్, ఇంకా ఇంకొకరు సృష్టి. తర్వాత బ్లూ టీమ్ వచ్చేసి ఇమాన్యుల్, సంజన, రీతు చౌదరి, ఇంకా సుమన్ శెట్టి, వీళ్ళు బ్లూ టీమ్. సో అక్కడ ఈరోజు టాస్క్లో రీతు చౌదరి చాలా వాడింది. అదే ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉండుంటే కనుక ఎంత రచ్ అయిపోయిందంటే రీతు చౌదరిని అంత రఫ్గా హ్యాండిల్ చేశాడు అసలు భవానీ గారి. అసలు ఏంటండి మీరు చూసారు కదా, అంత రఫ్గా హ్యాండిల్ చేశారు. ఇలా పీగా గట్టిగా పట్టేసుకున్నారు. ఎంత జరిగినా కానీ రాము కూడా మన రీతు చౌదరిని పీగాది పట్టుకుంటాడు. అప్పుడు కూడా ఆమె ఏం గోల్ చేయదు. మళ్ళీ రీతు చౌదరి ఎప్పుడైతే మన సృష్టిని కొంచెం ఇలాగంట, మరీ గట్టిగా కాదు, ఇలా అంటది. కాకపోతే సృష్టి రీతునైతే ఇలా వాళ్ళు డైరెక్ట్ పీక దగ్గరే, అయినా కానీ ఆమె ఏమి కంప్లీట్ చేయదు. రీతును పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళు చేశారని చెప్పదు. సో అది ఆమె గుడ్. ఆమెకు చాలా పాజిటివిటీ ఉంటుంది, ఆమె పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. గేమ్ కూడా చాలా వాడింది ఈరోజు. రీతు చౌదరి వాడింది. భరణి గారు ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకున్నారు. రామ్ కూడా ఎక్సలెంట్ అండి. రాము చాలా పడ్డాడు ఈ టాస్క్ కూడా. అవతల సైడ్ ఇమాన్యుల్ అదే ఎఫర్ట్స్ అయితే ఇచ్చాడు. సంజన గారు కూడా కొంచెం ఎఫర్ట్స్ అయితే ట్రై చేశారు. సుమన్ శెట్టి గారు కొంచెం ప్లాన్ వేరే ఉంటే అక్కడ వేరేది వర్కౌట్ అయింది. అలా అయిపోయింది, టాస్క్ మొత్తం అయిపోయింది. సో టాస్క్ మొత్తం చాలా రఫ్ అయిపోయింది. అందరూ ఇష్టం వచ్చినట్టు ప్రాణాలు పెట్టేసి ఆడారు ప్రతి ఒక్కరు. వాళ్ళనైతే అప్రిషియేట్ చేయాలి మనం. కాకపోతే భరణి గారు అంత రఫ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనిపించింది. దాని గురించి చూద్దాం, రేపు నామినేషన్స్లో ఎవరైనా తీస్తారా లేదా. నాగార్జున గారి దగ్గరకు వచ్చేస్తుంది కౌంటింగ్ బ్యాలెట్ బాక్సెస్. ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నారు. చిరిగిన పేపర్స్ అయితే కౌంట్ చేయరు, ఓకే. బ్లూ టీమ్కి వచ్చేసి 7 పేపర్స్ వస్తాయి, రెడ్ టీమ్కి 11. అంటే భరణి గారి టీం విన్. వాళ్ళు 4 నుంచుంటారు. వాళ్ళ నుంచి ఒకరు పర్మనెంట్ ఓనర్ అవుతారు. సో పర్మనెంట్ ఓనర్ అయ్యేది ఎవరు సెలెక్ట్ చేస్తారంటే మన బ్లూ టీమ్, ఇంకా సంచాలక్ వచ్చేసి ఫ్లోరా గారు, సృష్టి వర్మ పేరైతే చెప్తారు. మిగిలిన బ్లూ టీమ్ మెంబర్స్ అందరూ ఏమో నలుగురికి భరణి గారి పేరే చెప్తారు. సో భరణి గారు ఇస్ ద న్యూ ఓనర్. సో భరణి గారు న్యూ పర్మనెంట్ ఓనర్ అయిపోయారు. ఈ వీక్ అంతా కూడా ఓనర్స్ మారుతారేమో అన్నట్టుగానే అనిపిస్తుంది. టాస్క్స్ కూడా అలాగే ఉంటాయని అయితే అనిపిస్తుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ముందుగానే చెప్పేస్తాను. భరణి గారు ఇస్ ద న్యూ ఓనర్. ఇంకా ఎలిమినేషన్ టైం డెమన్ పవన్ ఇంకా సృష్టి వర్మ డేంజర్ జోన్లో పెడతారు. సో యాక్చువల్గా డెమన్ పవన్ డేంజర్ జోన్లో లేదు ఓటింగ్ ప్రకారం. కాకపోతే డెమన్ పవన్ ఎందుకు పెట్టారా అంటే నువ్వు ఆడాలి అని చెప్పి అతనికి కసి పెంచడం కోసం చేశారు ఇది. ఎందుకంటే మనోడు ఏం ఆడట్లేదు, కాకపోతే మంచోడు, పాయింట్స్ మాట్లాడుతున్నాడు, పొటెన్షియల్ ఉంది. సో అతను ఫైర్ తీయడం కోసం అయితే ఇది చేశారు. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని. చాలా భయపడ్డాడు కుర్రాడు అయితే. కాకపోతే సృష్టి వర్మ ఇస్ ఎలిమినేటెడ్.
సృష్టి వర్మ ఇంకా కూడా ఆమెకి కొంచెం అదే మైండ్ సెట్లో ఉన్నారు. బట్ ఎలిమినేట్ అయిపోయారు కదా, ఇంకా మనం ఏమందరం అని. ఎందుకంటే అక్కడ బోర్డు మీద కూడా పెట్టమన్నప్పుడు ఆమె అంత క్లారిటీగా అనిపించలేదు ఆమె పెట్టిన వాళ్ళు కూడా. ఏంటంటే ఎవరు రియల్ ఎవరు ఫేక్ నీ దృష్టిలో ఆమె పెట్టమంటారు. సో ఆమె రియల్ వచ్చేసి మనీష్ పెడుతుంది, షాకింగ్. హరీష్ పెడుతుంది, అండర్స్టాండబుల్. ఆమెకి వాళ్ళకి కొంచెం ర్యాప్ ఉంది కాబట్టి. నెక్స్ట్ రాము కూడా రియల్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఫ్లోరా కూడా ఆమె కూడా కొంచెం రియల్ అన్నట్టు అనిపిస్తున్నాం. సో సంజన గారి నుంచి కూడా కొంచెం మంచి పాయింట్స్ అన్నది చెప్తుంది. ఫేక్ వచ్చేసి రీతు, తనుజ, భరణి. రీతు ఎందుకు పెట్టింది అన్నది అర్థం కాదు. అదంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతుంది అని చెప్పేసి పెట్టింది. అది మరి ఎంతవరకు అన్నది అయితే ఏం తెలీదు. భరణి ఇంకా తనుజ ఆ ఎగ్జిబిషన్లో చాలా ఫీల్ అయింది అమ్మాయి. ఎందుకంటే ఈ అమ్మాయి వాచ్ దగ్గరికి వెళ్ళి ఏడ్చి గట్టిగా అరుస్తూ చెప్తుంది. సో అది ఒక మెయిన్. ఆమెకైతే ట్రస్ట్ కోల్పోయింది. అదే ఈ రోజు జరిగింది అయితే ఇది సండే ఎపిసోడ్. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కామెంట్స్ కొంచెం బల్బ్ ఎక్కువైందిరా అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ రేపటి నామినేషన్స్ వీడియో రచ్చ వెలిసిపోతుంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా మిడ్ నైట్ అప్డేట్ సపరేట్ వీడియోస్ చేయడం ఎందుకు, ఇందులోనే చెప్పేస్తాను. జస్ట్ ఏం లేదు, మన సంజన గారు క్యాప్టెన్ ఉన్నారు కదా, అందరినీ కూర్చోబెట్టారు అనమాట. కూర్చోబెట్టి అందరూ ఇన్ ద సెన్స్ ఆమెకి కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనీష్ ఉన్నాడు, ఇమాన్యుల్ ఉన్నాడు, అక్కడ సుమన్ శెట్టి గారు, రాము, ఇలా కొంతమంది ఉన్నారు. ఆమె ఏమంటున్నారంటే బేసిక్గా ఓనర్స్ ఉన్నారు కదా, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మానిటర్స్ ఉన్నారు కదా, ఆ మానిటర్స్కి సంచాలక్స్ అంటే జూనియర్ మానిటర్స్ని పెడతాను. సో దానివల్ల థింగ్స్ అన్ని కరెక్ట్గా పోకుండా చూసుకోవాలి అన్నట్టు అంటారు. బేసిక్గా అందరూ దొంగతనం చేస్తున్నారు. ఇన్స్పిరేషన్ ఆమె. సో ఆమె ఏం చేయలేకపోతుంది. ఇంకా ఇలా కాదు, కొంచెం స్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి వింతగా ట్రై చేస్తుంది. చూద్దాం. ఆమెకు ఇప్పుడు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు నాగార్జున గారు. ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. రేపటి నుంచి అయితే మీకు ఇంకా చాలా క్లియర్గా వస్తుంది వాయిస్. సో ఈ రోజుకి అయితే బేర్ చేయండి, రేపటి నుంచి వాయిస్ ఇంకా క్లియర్గా వస్తుంది, వీడియోస్ ఇంకా బాగుంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.